నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో వెంకటగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కురికొండ్ల రామకృష్ణ కల్లూరు నుంచి ఉయ్యాలపల్లి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు సాదర స్వాగతం పలికారు. కల్లూరు గ్రామంలో 60 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికల్లో సైకిల్ కమలం గుర్తులకు ఓట్లు వేసి గెలిపించాలని రామకృష్ణ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, వడ్డెర కుల వర్గాలకు అవసరమైనవన్నీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు నాయుడు, పెంచలకోన మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు చల్లా రఘురామరెడ్డి, ముఖ్య నాయకులు బుజ్జిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కిషోర్ రెడ్డి, జగదల్ నాయుడు, జనసేన అధ్యక్షులు మనోహర్, బీజేపీ అధ్యక్షులు మల్లికార్జున నాయుడు, మండలంలోని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే వడ్డెర కమ్యూనిటీని కూడా గుర్తించి గతంలో కూడా వాళ్ళకి అన్ని రకాలుగా సేవలు అందించింది తెలుగుదేశం పార్టీ. రేపు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కమ్యూనిటీని తీసుకొని వాళ్ళకి ఏమైతే చేయాలో అవన్నీ కూడా కార్పొరేషన్ ద్వారా నిధులు అందించి వాళ్ళంతా గట్టిగా అభివృద్ధికి వాళ్ళ ఫ్యామిలీకి చెందేదానికోసం అన్ని రకాలుగా సేవ చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఈ కమ్యూనిటీ ఒడ్డు కమ్యూనిటీ కూడా బాగా చేయాలనేదే మా నాయకుడు ఉద్దేశం. అందుకనే ఖచ్చితంగా వీళ్ళకు కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని సహాయ సహకారం చేస్తామని చెప్పి తెలియజేస్తాను.